గాజువాక నియోజకవర్గం కణితి రోడ్డు విస్తరణ పనుల్లో అధికారుల తీరును కొంతమంది తప్పుపడుతున్నారు. విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మార్కింగ్ వేస్తూ పనులు చేపడుతున్న అధికారులు చిన్నగంట్యాడ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సర్వే నంబర్ 178/4లో 1953లో తమ తల్లిదండ్రులు ఎకరం 50 సెంట్లు భూమిని కొన్నారని, కొంత విక్రయించగా మిగతా స్థలం తమ ఆధీనంలో ఉంది అన్నారు. కాగా ఇటీవల విస్తరణ పనులు చేపట్టిన అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ స్థలంలో మార్కింగ్ వేశారని, కొందరికి మేలు జరగడం కోసం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. విస్తరణ పనులు చేసేటప్పుడు స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విస్తరణ చేపట్టేటప్పుడు ప్రస్తుతం ఉన్న రోడ్డు సెంటర్ మార్కింగ్ నుంచి రోడ్డుకి అటు ఇటు సమానంగా మార్కింగ్ చేసి పనులు చేపట్టాలని, కానీ ఇక్కడ అదేమీ లేకుండా తమ స్థలం దగ్గరకు వచ్చేసరికి వేరొకరికి మేలు చేయడం కోసం అధికారులు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పద్ధతి ప్రకారం నడుచుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ వారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు రావట్లేదో, ఏ సర్వేర్ వస్తున్నాడో తెలియట్లేదు. కొత్త వ్యక్తులు తీసుకొస్తున్నారు, కొత్తగా వస్తున్నారు. మేము లేని టైంలో వస్తున్నారు. ప్లస్ ఈ నూనెలు చిన్నారావు అయిన ఆయనకి మేమే అమ్మాము. మా నాన్నగారు 78లో అమ్మారు. ఆయనకి అమ్మేటప్పుడు 20 అడుగుల రోడ్డు. ఇప్పుడు కొత్తగా ఎంత ఎగ్జిక్యూట్ అయినది అని కూడా మాకు తెలియదు. ఆ రోజు ఆయనకి అమ్మిన రోడ్డు ప్రకారంగా సైట్ తీసి మేము కొలిసి అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతే తప్ప తూర్పు పక్క మేము అద్దెచ్చాం. తూర్పు పక్క వదిలేసి మా సైడ్ కొలిసేసి మా దక్షిణ వైపు కొలిసేసి వాళ్ళకి సైట్ ఏదో లబ్ధి పొందడానికి చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఒక వర్గానికి మేలు చేయడానికి జరుగుతుంది. ఇది దాని నుంచి దయవించి మాకు సైట్కి నోటీస్ ఇచ్చి పారితోషికం చెల్లించి మా 150 అడుగులు లెంత్లో మేము అమ్మింది ఎంత అనేది తీసేసి, తూర్పు భాగంలో అమ్మాము నూనె చిన్నారావు గారికి తీసేసి మిగతా దానికి మాకు పారితోషికం చెల్లించి నోటీస్ ఇచ్చి పారితోషికం చెల్లిస్తారని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, నగరపాలక సంస్థ వారిని, దయవించి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీలో ఉన్నారు, పార్టీ అధ్యక్షులు. దయవించి మేలు చేస్తారు తప్ప కీడు చేయరని మేము సంతోషంగా అడుగుతున్నాం. ఆయన మేలు చేసే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి కాదు. కాకపోతే కొంతమంది అతను వెనకాల ఉన్న వ్యక్తులు ఒక వర్గానికి మేలు చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. ఎమ్మెల్యే గారికి తెలిస్తే అలాంటివి ఒప్పుకోరు. నాకు తెలుసు ఆ విషయం. ఎమ్మెల్యే గారు నాకు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎక్కడ కనపడిన తమ్ముడు దాదా అంటారు నన్ను. అందుకోసం రోడ్డు అనేది సమానంగా మాకు టేపేసి చూపించి, మాకు ముందు నోటీస్ ఇచ్చి టేపేసి చూపించి తీయమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం మంచిదే, కానీ ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ తీయకూడదు. సమానంగా తీయాలని కోరుకుంటున్నాను. దయించి నేను అదే ఎమ్మెల్యే గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్, నగరపాలక సంస్థ వారిని, ఆర్ఎంబీ వారు చేస్తే ఆర్ఎంబీ వారిని, ఎవరైనా సరే ఆ ప్రాజెక్ట్ మేనేజరు, ఆ ప్రాజెక్ట్ సర్వేరు వచ్చి నాకు క్లియర్గా చూపించి నోటీస్ ఇచ్చి మీ సైట్ ఎంత పోయింది, మీకు పారితోషికం ఎంత వస్తుంది, వాళ్ళని దగ్గర తీసుకోండి అని చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ఎమ్మెల్యే గారికి నమస్కారం చేస్తూ, నేను ఈ మీడియా ప్రతినిధులకి కూడా నమస్కారం చేస్తూ నేను ఇంకా